సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఓవరాల్గా 100+ ర్యాంకులు. సంకీర్త్ ఈజ్ ఎ చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్. మురుగేందర్ లాల్ మొదట ఐపీఎస్ వచ్చింది, తర్వాత మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఐఏఎస్ వచ్చింది. ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3, ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ తను. అలా ఇప్పటి వరకు 102 ర్యాంక్స్ వచ్చాయి మేడం. ఈసారి యూపీఎస్సీ 2025కి అటెండ్ అవుతున్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఏం చెప్తారు? మే 25th ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఇంకో 24 days మీరు ఏం చేయాలి అంటే, సో ఈసారి టార్గెట్ ఎన్ని పెట్టుకున్నారు మీరు? ఈసారి 40 ర్యాంక్స్ పెట్టుకున్నాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య యూపీఎస్సీ 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత బోల్డ్ అనే డౌట్స్ కూడా వినిపించాయి. వాటిలో ప్రధానంగా స్కోరింగ్ సబ్జెక్టులు అనేవి ఉంటాయా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ట్రైనింగ్ కోసం ఢిల్లీ దాకా వెళ్ళాలా, తెలుగు స్టూడెంట్స్ దేని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, సివిల్స్లో సబ్జెక్టులని మార్చుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయా, బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి కదా. వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ విష్ణువర్ధన్ గారు. విష్ణు గారు నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్కి ఈసారి సివిల్స్లో ర్యాంక్స్ వచ్చాయి. ఓవరాల్గా 100+ ర్యాంకులు ఇప్పటిదాకా మీ అకాడమీకి వచ్చాయి. సో మీ అబ్జర్వేషన్లో, మీరు కూడా సివిల్స్ ఆస్పిరెంట్గా ఉన్నారు, ఎగ్జామ్స్ రాసొచ్చారు కాబట్టి కొన్ని అయితే డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు కోచింగ్లు ఇస్తున్నారు, క్లాస్ రూమ్ ట్రైనింగ్లు ఉన్నాయి. ఇవన్నిట్లలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అసలు? ముఖ్యంగా మేడం మన తెలుగు రాష్ట్రాలలో ఏమవుతుందని అంటే, మన వాళ్ళు ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే నార్త్ ఇండియా తీసుకుంటే వాళ్ళు మొదటి నుంచి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, గవర్నమెంట్ సర్వీసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈసారి జరిగినటువంటి నోటిఫికేషన్లో ఒక 1000 పోస్ట్స్ ఉంటే తెలుగు రాష్ట్రాలలో 78 మాత్రమే వచ్చాయి. అదే ఓన్లీ ఉత్తరప్రదేశ్లో, ఒకటే రాష్ట్రం, మన 2 రాష్ట్రాలు ఒకటే రాష్ట్రం, ఓన్లీ ఉత్తరప్రదేశ్లో 150 ర్యాంక్స్ వచ్చాయి, ఓన్లీ బీహార్లో 140 ర్యాంక్స్ వచ్చాయి, ఓన్లీ రాజస్థాన్లో 80 ర్యాంక్స్ వచ్చాయి. అంటే మన 2 రాష్ట్రాలు కలిపితే వాళ్ళు ఒక్క రాష్ట్రం, ఇంకా డబుల్. ఎందుకు అలా వస్తున్నాయి అన్నది కూడా మనం ఒకటి చూసుకోవాలి. రెండో విషయం ఏంటనంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ అవుతూ ఉంటారన్నమాట. అంటే మన అంబిషన్ పేరెంట్స్ దగ్గర నుండి సివిల్ సర్వెంట్ అవ్వాల్సిందే, సివిల్ సర్వెంట్ అయితే లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి. మన వాళ్ళు ఏంటంటే రిస్క్ ఫ్రీ, మినిమం నాలెడ్జ్ ఉందా, లేకపోతే మినిమం ప్రొఫెషన్, మినిమం జాబ్ రిక్వైర్మెంట్స్. ఏదో ఇంజనీరింగ్ అయిపోతుంది కదా, ఒక జాబ్ అయితే వస్తుంది, మెడిసిన్ రాద్దాము, వస్తే మంచిది, లేకపోతే ఫిజియోథెరపీ చేయొచ్చు, బీడీఎస్ చేయొచ్చు అని చెప్పేసి మన వాళ్ళు రిస్క్ ఫ్రీ ఆలోచిస్తారు. వాళ్ళు కొంచెం కష్టపడతారు, రిస్క్ కూడా చేద్దామని అనుకుంటారు అన్నమాట. మన వాళ్ళందరూ ఇంజనీరింగ్ వెళ్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మీకు. ఇంజనీరింగ్ ఈజీగా ఇంజనీర్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంచెం కోర్సెస్ నేర్చుకొని, అమీర్పేటలో ఇక్కడ కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. అయిన తర్వాత ఒక 14 గంటలు ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒక నార్త్ ఇండియన్ ఎలా ఆలోచిస్తాడు అని అంటే, నేను 1 సంవత్సరం కానీ 1.5 సంవత్సరం కానీ 14 గంటలు హార్డ్ వర్క్ చేస్తాను, చేసి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. దాంతోపాటు ఒక ఈజీ లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తానని అనుకుంటాడు అనమాట. అంటే మనవాడు జాబు తెచ్చుకొని కష్టపడతా ఉంటాడు, ఈయన ఒకసారి జాబు తెచ్చుకోవడానికి కష్టపడతాడు, తర్వాత లైఫ్ అంతా ఈజీగా సాగదీస్తాడు అనమాట. ఇందులో చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 1.5 సంవత్సరం మాత్రమే కష్టపడాలి, అక్కడ జాబ్ వచ్చిన దగ్గర నుంచి 30 సంవత్సరాలు కష్టపడాలి. ఈ ఒక బేసిక్ డిఫరెన్స్ మన వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. నార్త్ ఇండియన్స్ ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారా? ఎస్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఈ జాబ్ కొట్టాలి. మనది ఏంటంటే ఇటు ఎంబీబీఎస్ చేసామా, లేకుంటే బీటెక్ చేసామా, ఆ తర్వాత సివిల్స్ గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నామా? ఎక్కడ ఈ గ్యాప్ అనేది కనిపిస్తోంది? అక్కడ వాళ్ళకి ఎంపవర్మెంట్ ఉంది మేడం. మొదటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా సేక్రెడ్ లాగా చూస్తారు వాళ్ళు. అయితే యూపీఎస్సీయా, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషనా, లేకపోతే ఐపీబీఎస్ఆ, లేకపోతే ఎస్బీఐయా, లేకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డా, మీరు ఏ గవర్నమెంట్ బోర్డ్ అయినా చూడండి, రిక్రూట్మెంట్ అయ్యే దాంట్లో 70% ఆఫ్ దెమ్ విల్ బి నార్త్ ఇండియన్స్. ఒక 20% మాత్రమే సౌత్ ఇండియన్స్, ఒక 10% నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఉంటారు. మెజారిటీ మొత్తము మన తెలంగాణ పైన ఉన్నటువంటి ప్రాంతం మొత్తం గవర్నమెంట్ జాబ్స్లలో ఉంటారు. అదెందుకు మీరు బ్యూరోక్రసీలో చూడండి, సెక్రటరియట్ ఆఫీస్, మన సెక్రటరియట్, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అయినా సరే, తెలంగాణ సెక్రటరియట్ అయినా సరే, ఉన్నటువంటి అందరూ అడిషనల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ 90% అందరూ నార్త్ ఇండియన్సే ఉంటారు, హిందీ మాట్లాడే వాళ్ళే ఉంటారు. ఓ 10% మాత్రమే మన వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, ఈ ఎగ్జామ్ పట్ల
ఇది మనకు అందని ద్రాక్ష, ఇది ఓన్లీ వేరే వాళ్ళకి వస్తుంది, మనలాంటి వాళ్ళకి రాదు, మనం ఓన్లీ ఇంజనీరింగ్ చేసుకోవాలి, లేకపోతే మనం బేసిక్ జాబ్ చేసుకోవాలి, ఏదైనా ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళి ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామా, అంతవరకే ఆలోచిస్తాం. మనం ఒక బౌండరీ, ఒక గీత గీసుకున్నాము, ఆ గీతలోనే ఉంటున్నాము. అదే నార్త్ ఇండియన్ చూడండి, అంటే ఇక్కడ నార్త్ ఇండియన్ వివక్షణ కాదు, అంటే ఆ మధ్యలో తేడా నేను చెప్పదలుచుకున్నాను. మైండ్ సెట్ అనేది అదొక నార్త్ ఇండియన్ అనుకోండి, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాడు, ముందుకెళ్ళాలనుకుంటాడు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసినట్టయితే, మన విశాఖపట్నంలో చూసినట్టయితే, ఏదైతే చిన్న సాదాసీదా కార్మికులు కానివ్వండి, లేకపోతే ఏదైనా షాప్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ కానివ్వండి, 80% ఒక సిక్ వాళ్ళని అవుతారు, లేకపోతే మార్వడి వాళ్ళు అవుతారు. కానీ మన తెలుగు వాళ్ళు అవ్వరు. అంటే వాళ్ళు రిస్క్ చేయడానికి, ఎదగడానికి, కష్టపడడానికి ఎంతవరకైనా వెళ్తాను, ఎంతవరకైనా చేస్తాను అన్నట్టు ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు, నేను ముందుగా చెప్పినట్టు, నేను ఇంతే, మనది వింతే, మనం దీనికన్నా ఎక్కువ చేయలేం. మన పేరెంట్స్ ఏమని చెప్తారు, ఏదో ఒకటి చదువుకో, ఏదో ఒక జాబ్ తెచ్చేసుకో, మనలాంటి వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద కళలు ఎందుకు అని చెప్పేసి కళలు కూడా కాననేవారు. ఈ మైండ్ సెట్లో మార్పు రావాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన మేడం, అని కోరిక కూడా. సో ఇప్పుడు పర్సెప్షన్ అంటారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ అంటారా, నేను ఇది క్రాక్ చేయాలి, నేను ఇక్కడ వెళ్ళాలి, ఆ పదవిలో నేను ఉండాలి, లేకుంటే ఆ ఉద్యోగాన్ని సాధించాలి అనేటువంటి ఒక తపన సో అక్కడ వాళ్ళలో ఉంది, మన దగ్గర కొంచెం అటు ఇటుగా ఊగిసలాడుతూ కనిపిస్తోంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ విజన్. అంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, నేను ఎప్పటికైనా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పేసి. మనకు విజన్ ఉండదు. మనకేంటి, ఒక జాబ్ వచ్చిందా, ఒక 20,000 25,000 వచ్చిందా, మనం నడిపించామా అన్నట్టు మనం ఉంటాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మన దాంట్లో కూడా విజనరీస్ ఉన్నారు, కానీ తక్కువ. అందుకే చూడండి, ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, బిజినెస్ ఎంపైర్స్ కానివ్వండి, ఎక్కువ మహారాష్ట్ర అండ్ అబోవ్ ఉంటుంది, కానీ మహారాష్ట్ర అండ్ బిలోలో చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు బెంగళూరు అని అనుకుంటాం మనం, బెంగళూరు సాఫ్ట్వేర్ హబ్ అయిందని అంటాం. అందులో పనిచేసే వాళ్ళు ఎవరు, అందులో 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో అక్కడ పనిచేసే కంపెనీలు కూడా చూసుకున్నట్టయితే, అందులో పనిచేసే ఎంప్లాయీస్ చూసుకున్నట్టయితే అంత నార్త్ ఇండియన్స్. అంటే మన వాళ్ళలో ఆ విజన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి సివిల్ సర్వీసెస్లో 1000 పోస్ట్లో 78 మాత్రమే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే నంబర్ చాలా తక్కువ. ఇంకా మనం సంతోషపడుతున్నాం, 78 వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం 55 వచ్చింది, అంతకుముందు 42 వచ్చింది, ఇప్పుడు 78 మెల్లిమెల్లిగా పెరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక రాష్ట్రంలో ఎంత ఉంది, 150 ఉంది. మనం బ్యూరోక్రసీలో ఉంటే ఏమవుతుందనంటే, పాలసీ మేకింగ్లో కానివ్వండి, పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి, మన ప్రజలకు ఏమైనా చేయడంలో కానివ్వండి, ఆ మంత్రికి ఏదైనా సలహాలో కానివ్వండి, మన వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చేయొచ్చు. యాక్చువల్‌గా వాళ్ళకు ఉన్నటువంటి ఒక తపన అంటారా, లేకుంటే మోర్ ఎక్స్‌పోజర్ అనేది ఉందా? యూజువల్‌గా ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ అకాడమీలు ఏవైతే కోచింగ్‌లు ఇస్తుంటాయో, అవి చాలా పర్ఫెక్ట్ కోచింగ్ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి 1 ఇయర్ అయినా పర్లేదు, 2 ఏళ్ళు అయినా పర్లేదు, అక్కడుండి కోచింగ్ తీసుకోవాలనేది. నార్త్ బెల్ట్‌కి అదంతా దగ్గరవుతుందనా? ఏంటి మీ ఒపీనియన్, మీ అబ్జర్వేషన్ అసలు? ఏం లేదు మేడం, సింపుల్. యూపీఎస్సీ మెయిన్స్ సెంటర్ రిసోర్సెస్ లేనప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఢిల్లీ సెంటర్ పెట్టింది. సో ఢిల్లీలో మాత్రమే మెయిన్ సెంటర్ ఉండే కాబట్టి టీచర్లు కానివ్వండి, అకాడమీస్ కానివ్వండి, ఎలాగో స్టూడెంట్స్ అందరూ ఢిల్లీకే వస్తున్నారు ఎగ్జామ్స్ రాయడానికి, ఎందుకంటే సెంటర్ ఢిల్లీ కాబట్టి ఈ అకాడమీస్ కూడా ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ స్టూడెంట్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చినా కూడా లాస్ట్కి ఢిల్లీకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే సెంటర్ ఢిల్లీలో ఉంది కాబట్టి. ఆ పక్కనే ఎలాగూ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి అదేదో అక్కడే ఒక 3 నెలలు ఉందాము, 5 నెలలు ఉందాము, అక్కడనే ప్రిపేర్ అవుదామని చెప్పేసి స్టూడెంట్స్ కూడా ఢిల్లీకి వెళ్ళడం మొదలుపెట్టారు. సో దాని అర్థం ఏంటంటే, ఢిల్లీ అకాడమీస్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, స్టూడెంట్స్ ఎవరైతే ఢిల్లీకి వెళ్తున్నారో వాళ్ళ వల్ల ర్యాంక్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో వచ్చే ర్యాంక్స్ ఈ వలస వెళ్ళి ప్రిపేర్ అయిన వాళ్ళ వస్తుంది, కానీ ఢిల్లీ సొంతంగా ఢిల్లీ వాళ్ళది కాదు ఇది. ఇంకోటి, ఢిల్లీ అకాడమీస్ ఉంది, వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడికి వెళ్ళి చదవడం. ఇప్పుడు ఏమైంది మేడం, ఆన్లైన్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చింది, రిసోర్సెస్ పెరిగాయి, లిటరసీ రేట్ పెరిగింది, మా లాంటి ఫ్యాకల్టీస్ చాలామంది వచ్చారు. ఇప్పుడు హైదరాబాదే సెకండ్ బిగ్గెస్ట్ హబ్. ఢిల్లీలో లేనిది మన హైదరాబాద్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆంథ్రపాలజీ అనే ఆప్షనల్ నేను ఆల్ ఇండియా ఫేమస్ మేడం. ఒక 2-3 ఫ్యాకల్టీస్ ఉంటాను, అందులో నేను ఒక్కరిని ఉంటాను. ఢిల్లీ నుంచి మన హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో ఉండి నా క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో రిసోర్సెస్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి పిల్లలు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం, అక్కడ ఒక హాస్టల్ నెలకి 15,000, అక్కడ మొత్తం ఒక నెల గడవాలి అంటే 25,000 ఒక పిల్లాడు ఖర్చు పెట్టాలి. అదే హైదరాబాద్లో 6,000కి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ఇంకో 2,000 తన పాకెట్ మనీ కింద వేసుకుంటే 8,000లో రాజాలాగా చదువుకోవచ్చు. 25,000 ఎక్కడ, 8,000 ఎక్కడ? కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ ఫీజు తక్కువ, ఖర్చులు తక్కువ, ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువ. ఇక్కడ పొల్యూషన్ తక్కువ, అక్కడ పీపుల్ ఎక్కువ, ఇక్కడ పీపుల్ తక్కువ.
ఇక్కడ క్వాలిటీ ఫ్యాకల్టీస్ అక్కడికి వెళ్ళి క్లాసెస్ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే నాలంటే మేమే వచ్చి మేమే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం మన పిల్లలకు అందుబాటులో ఉండాలని. బట్ ఢిల్లీ అనేది ఏం లేదు మేడం ఇప్పుడు. అయితే ఇక్కడే ఇంకొక రిజల్ట్ కూడా ఈ రీసెంట్గా వచ్చిన దాంట్లో చూస్తే కర్ణాటకకి చెందినటువంటి ఒక అబ్బాయి గొర్రెల కాపరి కొడుకు, ఆయన కూడా గొర్రెల్ని కాస్తూ ఉంటాడు, సివిల్స్లో ర్యాంక్ కొట్టాడు అనుకుంటే. సో మీరు చెప్పింది వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ అనేది ఉంటుంది, ప్రిపరేషన్లు అనేవి ఉంటాయి, కోచింగ్లు ఉంటాయి, మాక్ టెస్ట్లకు అటెండ్ అవుతుంటారు, మాక్ ఇంటర్వ్యూలు. ఆ అబ్బాయికి ఇలాంటి ఫెసిలిటీస్ లేవు కదా, చాలా దూరంగా ఉన్నాడు. అక్కడేం కనిపించింది, ఏం చేశారు? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. ఇతని పేరు సిద్ధప్ప అన్నమాట, కర్ణాటక ఎస్టీ అబ్బాయి, నిజంగా ఒరిజినల్ గొర్రెల కాపరి. నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, కొంచెం వీక్షకులకు కూడా చూపెట్టండి. ఒరిజినల్ గొర్రెల కాపరి, ఒక ట్రైబ్ ఆదివాసి, కష్టపడ్డాడు ఏదో విధంగా తనకు వచ్చినటువంటి అనుభవాలని, తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోని, తను చదువుకున్న స్కూలు, వాళ్ళ టీచర్లు, తన ఎంపవర్మెంట్తోని, తన ఎంకరేజ్మెంట్తోని ఢిల్లీ దాకా ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు అబ్బాయి. ర్యాంక్ వచ్చింది 551, కానీ ఐపీఎస్ వస్తుంది బికాస్ ఆఫ్ కేటగిరీ. ఖచ్చితంగా ఇది హర్షించాల్సినటువంటి విషయం. ఇది అందరికీ ఇన్స్పిరేషన్. నా వల్ల కాదు, మన వల్ల ఏమవుతుంది, దీనికి దిగి రావాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇదొక మంచి ఉదాహరణ. అతని వీడియో చూస్తే మేడం నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే నేను కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 3 times వెళ్ళాను. నాకు రాంది అతనికి వచ్చిందే, ఒక గొర్రెల కాపరికే వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇది ఎవరైనా సాధించగలరు. ఇంకా మన విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా ఒక ఆస్పిరేషన్, ఒక కమిట్మెంట్తోని ఉంటే ఎవరికైనా వస్తుంది అనే దానికి ఉదాహరణ అబ్బాయి. సో ఇప్పుడు మనకి ఒక సోఫిస్టికేటెడ్ అట్మాస్ఫియర్ అని అంటాము, లేకపోతే అక్కడ నుంచి ఒక పేరు అనేది ఉంటుంది. ఢిల్లీ ఒక హబ్, అక్కడ చదివితే వస్తుంది, ఇవి కాదు. మీరు అన్నట్టుగా ఒక తపన ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలి, దానికి కావాల్సినటువంటి ఒక చిన్న డైరెక్షన్, ఒక గైడెన్స్ అనేది కూడా ఉండాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంథ్రోపాలజీకి సంబంధించి చూస్తే ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా అక్కడేదో తడబడుతున్నారు, అక్కడ ఇంటర్వ్యూలో మార్కులు తక్కువ వస్తున్నాయి. ఈ అబ్జర్వేషన్ కూడా కరెక్టేనా? ఆంథ్రోపాలజీకే ఎక్కువ మార్కులు వస్తాయి? అలా కాదు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ కూడా మంచి ఆప్షనల్, జియోగ్రఫీ మంచి ఆప్షనల్, సోషాలజీ మంచి ఆప్షనల్, ఆంథ్రోపాలజీ మంచి ఆప్షనల్. అయితే హైదరాబాద్ ఏమైందని అంటే మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, నాతో పాటు 2-3 ఫ్యాకల్టీస్ ఉన్నారు. అన్ఫార్చునేట్గా యాక్సిడెంటల్గా వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వడం, వాళ్ళు హైదరాబాద్లో ఉండడం వల్ల, పిల్లలు కూడా హైదరాబాద్కి రావడం వల్ల హైదరాబాద్ ఆంథ్రోపాలజీ క్లాసెస్కి హబ్లా మారింది అంతే. బట్ పిఎస్ఐఆర్ ఢిల్లీలో ఇప్పుడు టాప్ 10లో ఒక 3-4 ర్యాంక్ 1 ర్యాంక్ 2 కూడా పిఎస్ఐఆర్ ఆప్షనల్ వాళ్ళే. సో ఏ ఆప్షనల్ అయినా కూడా ఇంపార్టెంటే మేడం. కాకపోతే ఆ మెంటర్షిప్, మనం ఆన్సర్ రైటింగ్ ఎలా చేస్తున్నాము, మన యొక్క అప్రోచ్ ఎలా ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూట్ తీసుకుంటే మేము ఆన్సర్ రైటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. నేను తీసుకుంటే నా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్కి రోజు సాయంత్రం, ఈరోజు కూడా ఈవినింగ్ 6 to 8 క్లాస్ ఉంటుంది. 6 to 8 క్లాస్ చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ ఇస్తాను, పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అదే టాపిక్ మీద వాళ్ళని ఆన్సర్ రాయమని అంటాను. వాళ్ళు రాసిన తర్వాత నేను అక్కడే కూర్చొని కరెక్షన్ చేసి అప్పుడే వాళ్ళ ముంగటనే నేను వాళ్ళు ఏం తప్పులు చేశారో చెప్తానమాట. సో దట్ వాళ్ళు అప్పటిదప్పుడు వాళ్ళు దే విల్ కరెక్ట్ దేర్ మిస్టేక్స్. అలాంటి అప్రోచ్ ఉంటే మాత్రం ఏ ఆప్షన్లో అయినా కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ పొందొచ్చు. అది ఆంథ్రోపాలజీ అనే కాదు. సో ఇప్పుడు మనం పర్టికులర్గా మీరు చెప్పినట్టుగా 78 మందే సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్ అనుకున్నప్పుడు, అక్కడ డూస్ అనేవి ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి, అందులో చేస్తున్నటువంటి తప్పులు అనేవి కూడా ఉంటాయి. ఏం చేస్తున్నారు తప్పులు? చాలా మంచి ప్రశ్న మేడం. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ డూస్ ఏంటి అని అంటే, మొదటిగా మొండి పట్టుదలతో ఉండాలి, ఒక తపస్సులాగా హార్డ్ వర్క్ చేయాలి, ప్లస్ హార్డ్ వర్క్ ఒక స్మార్ట్ వర్క్తోని మమేకమై ఉండాలన్నమాట. ఏది చదవాలి, ఏది చదవకూడదు. వేల కొద్ది పుస్తకాలు ఉంటాయి మేడం సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్కి. అందులో మనం చదవాల్సింది 4-5 పుస్తకాలు మాత్రమే. ఆ 4-5 పుస్తకాలలో ఒక 40-50 పేజీలు మాత్రమే. సో మనకు ఆ 45 పేజీలు ఏంటని తెలుసుకొని మనం చదవాలన్నమాట. సో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ విత్ కన్సిస్టెంట్ మైండ్, మొండి పట్టుదల అన్నమాట. ఒక అర్జున్ అడిగితే నాకు ఎలా అయితే పిట్ట కన్ను కనబడుతుందని చెప్పాడో అలాంటి ఫోకస్డ్ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం వాళ్ళకి సక్సెస్ వస్తుంది. 2, డీవియేషన్స్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి చదువుకోవాలి, ఢిల్లీకి వెళ్ళి చదువుకోవాలి, మొబైల్ ఫోన్స్ ఉంటాయి, చాలా ఏవియేషన్స్ ఉంటాయి, అవిగేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం వదిలేసి అమ్మా నాన్న నాకు ఫీజు కట్టి చదివిస్తున్నారు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ నేను కోచింగ్కి రాలేదు, నేను ఖచ్చితంగా ఒక్కొక్క రూపాయి మీద నేను పగ తీర్చుకుంటాను, నా మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద నేను పగ తీర్చుకుంటానని చెప్పేసి ఎవరైతే అలా అవిగేషన్స్ పోకుండా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది మేడం. దీస్ ఆర్ ద డూస్, డోంట్స్. ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి.
కాకుండా నువ్వు ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ర్యాండమ్ బుక్స్ చదవకూడదు. ఎప్పుడైనా కూడా ర్యాండమ్ బుక్స్ చదవకూడదు మనము. నెంబర్ 2, అసలు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు కొందరు, అసలు ఆన్సర్ రైటింగే చేయరు. డోంట్ నో, యూ హ్యావ్ టు డూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఇంకోటి, ఖచ్చితంగా నేను హాలిడే తీసుకుంటాను, క్లాసెస్కి వెళ్ళాను, కోచింగ్ తీసుకుంటే నాకు ర్యాంక్ వస్తుందని అపోహలో ఉండకూడదు. కోచింగ్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. ఇలా గనక ఎవరైతే డూస్ అండ్ డోంట్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. తప్పులు ఏం చేస్తున్నారు అంటే, మన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులు ఉంటున్నాయా, ప్రాపర్గా ఆలోచించలేకపోతున్నారా, మీరు చెప్పినట్టుగా అటెండ్ అవ్వలేకపోతున్నారా, ఎగ్జామ్స్ని, ప్రాక్టీసెస్ని, వీటిని అటెండ్ చేయలేకపోతున్నారా? అంటే మేడం, ఇప్పుడు హైదరాబాద్కి వస్తారు, రాగానే ఇక్కడ సినిమా థియేటర్స్ బాగుంటాయి, ఐపీఎల్ మ్యాచెస్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, కొత్తగా క్లాస్ రూమ్ స్టూడెంట్స్ వస్తారు, క్లాస్ రూమ్ ఫ్రెండ్స్ వస్తారు, కంట్రోల్ ఉండదు, హాస్టళ్ళల్లో ఉంటాము, ఫోన్ ఒకటి ఉంటుంది, అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. సో వాళ్ళు ఫోకస్ చేయకుండా ఎక్కువ 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ పక్కదారి పడుతున్నారు మేడం. దానివల్ల ఏమవుతుందనంటే, అమ్మ నాన్న అబ్బాయి చదువుకుంటున్నాడు కావచ్చు అని అనుకుంటారు, కానీ రియాలిటీ వేరుంటుంది. 80% ఆఫ్ దెమ్, నాట్ ఆల్, 80% ఆఫ్ దెమ్ ఈ అవిగేషన్స్ మాత్రం పక్కన పెట్టేసి చదువుకుంటే మాత్రం సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నిటిని ఎంత రెగ్యులర్గా వాళ్ళు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఎవ్రీడే మ్యామ్, ఎవ్రీడే. పెద్ద ఎగ్జామ్ కాబట్టి ప్రిపరేషన్ పెద్దగా ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. సో మీరు చెప్పినట్టుగా నార్త్లో వాళ్ళు ఒక ఎయిమ్ పెట్టుకుంటారు. మన దగ్గర కూడా గతంలో 8th క్లాస్ నుంచి ఐఐటీడీఏ కోచింగ్లు, ట్రైనింగ్లు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో సివిల్స్కి సంబంధించి కూడా సపరేట్గా వాళ్ళ క్లాస్ రూమ్లు ఉంటున్నాయి, వాళ్ళకి చేస్తున్నారు. సో మెల్లిమెల్లిగా కొంచెం పుష్ అనేది స్టార్ట్ అయినట్టుంది. బట్ మీరు చెప్పినట్టుగా ఈ నెంబర్ పెరగాలి అంటే ఇంకా రావాల్సిన మార్పు ఏముందంటారు? ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, ఎందుకంటే ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ చదవాలి. 8th క్లాస్ నుంచి 9th క్లాస్ అవసరం లేదు మేడం. చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయాలి పిల్లలు. చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఆ బాల్యం అనేది చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి ఒక్క మనిషికి బాల్యమే ఒక వరం. ఆ బాల్యాన్ని పక్కన పెట్టేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఐఐటి, ఎన్ఐటి ఏమేమో చెప్పేసి ఆ బాల్యాన్ని ఖరాబ్ చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఫోర్స్ పెట్టకుండా, ఇంటర్మీడియట్ వరకు తను చదువుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ బుక్స్, డిగ్రీ సెకండ్ ఇయర్లో స్టాండర్డ్ బుక్స్, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, డిగ్రీ అయిపోగానే ఒక మంచి అటెంప్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. ప్యారలల్గా ఒక డిగ్రీ అబ్బాయి గురించి చెప్తున్నాను. బీటెక్ అనుకోండి, బీటెక్ కంప్లీట్ చేయండి 4 years. బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 1 year ఫుల్ టైం కోచింగ్ తీసుకోండి. ఆ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వండి. మీకు కనీసం మీకు ఒక ఏదన్నా మీ గ్యారంటీ కోసం ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడీగా ఉంటుంది, ప్లాన్ బి, ప్లాన్ ఏ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా ఉండొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అటువైపు, అంటే బీటెక్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు అనే దాంట్లో, ఎంబీబీఎస్ నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు స్కోరింగ్ సబ్జెక్టులు అనేది ఒకటి వస్తుంది. అరే నేను ఇది చదువుకొని వెళ్ళాను, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే కదా, ఇటు నుంచే వచ్చాను కదా, కాకుంటే అక్కడ నాకు ఇంటర్వ్యూలో మార్కులు తక్కువ వచ్చాయి, మెయిన్స్ కాదు ప్రిలిమ్స్లో ఇట్లాంటి వాటిలో తక్కువ వచ్చాయి. నిజమే అలాగే ఉంటుందంటారా? అలా ఏముండదు మేడం. ఆ సబ్జెక్ట్లో మనం ఎంతవరకు మాస్టర్ అయ్యామన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రపాలజీ, సోషాలజీ, ఇది జనరల్ స్టడీస్ అంటే అందరికి కామన్. ఆ జనరల్ స్టడీస్లో కూడా ఒక 500 మార్కుల వరకు కవర్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఆంథ్రపాలజీ తీసుకున్నాం అనుకోండి, GS1, GS2, GS3 ఎథిక్స్ అండ్ ఎస్ఏ పేపర్స్ ఉంటాయి, అందులో కూడా కవర్ అవుతుంది. అలా కామన్గా ఉన్నది తీసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంటారు, అది జనరల్ స్టడీస్లో ఓవర్లాప్ అవ్వదు, ఇది సపరేట్ అది సపరేట్. ఇప్పుడు కొంత సాంస్కృతిక లిటరేచర్ తీసుకుంటారు, దీనికి దానికి సంబంధం ఉండదు. వెటర్నరీ సైన్స్ తీసుకుంటారు, అగ్రికల్చర్ తీసుకుంటారు, దీనికి దానికి సంబంధం ఉండదు. సో మనం మన ఆప్షనల్ జనరల్ స్టడీస్లో కూడా కవర్ అవుతుందా అన్నది కూడా ఒక్కటి బేరేజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చదవడం వల్ల టైం కూడా ఎక్కువ పడుతుంది అక్కడ. సో ఇప్పుడు మనకి సివిల్స్ రాశారు, ర్యాంక్ వచ్చింది, ఆల్మోస్ట్ 1000కి అటు ఇటుగా పోస్టులు అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రయారిటీ అందరూ ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, తర్వాత ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. ఆ తర్వాత ఉన్న వాటి గురించి పెద్దగా మాట్లాడుకోరు, చర్చ జరగదు. ర్యాంక్ వచ్చిందంటే వాటిల్లో ఆ రెండింటినే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సివిల్స్లోకే వస్తాయి కదా, సివిల్ సర్వీసెస్లోకే వస్తాయి. ఎందుకని ఆ డిఫరెన్స్ అనేది వీటికే హై ప్రయారిటీ ఇచ్చారు? వెల్ సెడ్ మేడం. ఇది సివిల్ సర్వీసెస్ అనేది బ్రిటిష్ ప్రభుత్వము ఒక ఎగ్జామినేషన్, ఇండియన్ సివిల్ సర్వీస్ ICS ఎగ్జామ్ అని కండక్ట్ చేసేది. అంటే డైరెక్ట్గా టాప్ పోస్టులు ప్రతి డిపార్ట్మెంట్లో దే విల్ బీ ఆన్ ద టాప్.
వాళ్ళ రిక్రూట్మెంట్ కోసం. ఇండియన్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పింది. మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు టాప్లో ఉంటారనమాట. దే విల్ బి సూపర్వైజింగ్ ఆల్ ద వర్క్స్ ఇన్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ పక్కన పెట్టేస్తే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆడిట్ చేసే ఆఫీసర్స్ అవుతారు వాళ్ళు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ టాప్, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని పోస్ట్ ఆఫీసెస్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ పోస్టల్ సర్వీస్ అనే ఆ రీజన్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఇండియన్ టెలికాం సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఆడిట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇవన్నీ ఆల్ ఆన్ ద టాప్. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ అన్న టాప్లో ఉంటాయి. సో ఐఏఎస్ ఐపీఎస్ అనే పదము ఒక బజ్వర్డ్ అయిపోయింది కాబట్టి మనం అంటాం. కానీ దీనికన్నా అంటే దీంతో పాటు సమానంగా ఐఆర్ఎస్ ఉంటుంది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, జిఎస్టీ అండ్ కస్టమ్స్, ప్రతి దాంట్లో టాప్. అపాయింట్మెంటే అసిస్టెంట్ కమిషనర్ లాగా ఉంటుంది. ఒక 2 years తర్వాత డిప్యూటీ కమిషనర్ అవుతారు, 4 years తర్వాత కమిషనర్ అవుతారు. ఇన్ ఎవ్రీ పోస్ట్ దే విల్ బి ఎంజాయింగ్ ద హ్యూజ్ అథారిటీ అండ్ పవర్. సో ఇది తెలియదు, బట్ ప్రతి దాంట్లో ఏ ర్యాంక్ వచ్చినా మేడం టాప్లో ఉంటారు, డైరెక్ట్ టాప్. ఇవన్నీ బైపాస్ అయిపోతాయి అన్నమాట, సీదా పైన పోయి కూర్చుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి కోచింగ్ కావాలి అనుకున్నప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎలాంటి కోచింగ్ ఇస్తుంది? దాంట్లో ఉన్నటువంటి స్టేజెస్ అనేవి ఉంటాయి కదా, ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఇవి అన్ని దశల్లో క్వాలిఫై అవ్వాలంటే ఇచ్చేటువంటి ప్రాపర్ మెథడాలజీ అనేది ఉంటుంది. ఏం చేస్తారు? అందుకే మేడం మేము ఒక ప్రిన్సిపల్ నమ్ముతాము. విష్ణు ఐఏఎస్ అకాడమీ మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీస్ అంటే మా పిల్లలందరూ 7 o'clock మా అకాడమీకి వస్తారు, 9 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to 9 రిఫ్రెష్ అవుతారు, ఒక న్యూస్ పేపర్ చదువుతారు, 9 o'clock క్లాస్ వింటారు, 9 to 1 ఇండియన్ పాలిటీ క్లాసెస్ అవుతుంది, 1 నుంచి 1:30, 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది, 2 o'clock న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాస్ ఉంటుంది, 2 to 3, 3 నుంచి 5 వరకు మళ్ళీ చదువుకుంటారు, 5:30కి ఆప్షనల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, 7:30 వరకు ఆప్షనల్ క్లాస్, 7:30కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. అంటే మార్నింగ్ వచ్చిన అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేసి సాయంత్రం డిన్నర్ టైం వరకు అకాడమీలోనే ఉంటాడు. వాళ్ళకి మేము ఒక రీడింగ్ రూమ్, ఒక లైబ్రరీ సెటప్ చేసాం. సో ఆ పర్టికులర్ బిల్డింగ్ దాటి బయటికి వెళ్ళరు అనమాట, దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత హాస్టల్లోనో రూమ్లోనో కూర్చొని చదువుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తాడు. అలా మేము మొత్తం సీసీ కెమెరాలో పిల్లలు చదువుతున్నారా లేదా, ప్రతి అడుగడుగు మేము సీసీ కెమెరాలు పెట్టాము. ఎందుకనంటే చదువుతున్నారా, ఏం చేస్తున్నారు, ఫోన్ ఆడుతున్నారా అని చెప్పేసి. ఎవరైనా ఫోన్లో ఆడుతున్నారని తెలియగానే పైనుంచి సీసీ కెమెరాలో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు బాబు అని చెప్పేసి మళ్ళీ చదువుకోమని చెప్తాము. మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు, ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ వీళ్ళు ఆన్సర్స్ రాసి ఎవాల్యుయేట్ చేయడానికి మెంటర్ అక్కడ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటారు. అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఒక అబ్బాయికి చదువుకునే వాతావరణం ఎస్టాబ్లిష్ అయ్యి వితిన్ 1-2 yearsలో ర్యాంక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దిస్ వీ ప్రొవైడెడ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఇప్పుడు క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అనేవి ఉంటాయి, ఆ తర్వాత ఎగ్జామ్స్ మాత్రమే రాయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇందులో ఏ ఫేజ్లో కావాల్సింది ఎవరికి ఎలా ప్రొవైడ్ చేస్తుంది విష్ణు ఐఏఎస్? ముఖ్యంగా మేడం మేము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. దానికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాచ్ అని పెడతాము. అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తాము, కానీ ఎక్కువ ఫోకస్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం, ఇంకా ఎక్కువ ఫోకస్ మెయిన్స్ క్లియర్ చేయడం. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 3 అంచెల పరీక్షా విధానం, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఏమో గీత దాటాలి, క్వాలిఫైయింగ్. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ అవుతారో వాళ్ళు మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. మెయిన్స్లో వచ్చే మార్క్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో ఎవరికైతే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయో వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు అకార్డింగ్ టు దర్ రిజర్వేషన్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఇలా రిజర్వేషన్స్ ఆధారంగా వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి అన్నమాట. కానీ అన్నిటికన్నా కష్టం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఒక్కసారి మెయిన్స్ క్లియర్ అయినట్టు ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చేస్తారండి, అది పెద్ద కష్టం కాదు ఇంటర్వ్యూ అనేది నన్ను అడిగితే. బట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈజ్ వెరీ వెరీ టఫ్. సో వీ ఫోకస్ మోర్ ఆన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్తో పాటుగా గైడెన్స్ అనేది కూడా ప్రాపర్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఫస్ట్ వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ సబ్జెక్ట్స్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ కూడా. సో వాటన్నిటిలో కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎలా గైడ్ చేస్తుంది? మేము ఫస్ట్ ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ అని పెడతాం మేడం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేయొచ్చు,
900400 లేదా మీరు అకాడమీకి వచ్చారనుకోండి ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆప్షనల్స్ ఎన్ని ఉంటాయి, ఏ ఆప్షనల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక 40 minutes ఫ్రీగా గైడెన్స్ ఇస్తాం, ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తాము. దానివల్ల వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట ముందుకు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. ఆ ఫ్రీ అవేర్నెస్ వల్ల మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్ ఎలా ఉంది? వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఇవన్నీ అసెస్ చేయడానికి ఏం చేస్తూ ఉంటారు? డైలీ ఎగ్జామ్స్, డైలీ ఇవే ఉంటాయా? లేదు మేడం, ఒకటి చెప్తాను నేను. ఆ! నాకు తెలియదు, నేను చెప్పకూడదు కావచ్చు, బట్ స్టిల్ చెప్తాను. హ్మ్. ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళని మేము ఏం చేస్తామంటే మేడం, మాకు ఒక రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం ఫ్రీగా. వాళ్ళకి డబ్బులు తీసుకోం మేము. మా పిల్లలు ఎవరైతే ప్రిలిమ్స్ వరకు ఉన్నారో వాళ్ళకి మెయిన్స్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి దగ్గరుండి మెయిన్స్ ప్రిపరేషన్ చేపిస్తాం. 2, మొదటి అటెంప్ట్లో ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాం. ఎవరైతే మొదటి అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేసి ర్యాంక్ తెచ్చుకుంటారో 1,00,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తాం. అంటే మీకు ర్యాంకే కాకుండా మా తరపు నుంచి కూడా ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలని చెప్పేసి మేము ఇలా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఎంకరేజ్‌మెంట్ కూడా ఉంటుంది ఎంకరేజ్మెంట్. వీళ్ళకి కూడా. ఆ. యాహ్! సో, ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీకి సంబంధించి ఆహ్, 5 ఏళ్ళు అవుతుందా స్టార్ట్ 5 ఏళ్ళు చేసి? అవుతుంది. Yes. సో, వచ్చినటువంటి యూజువల్‌గానే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు నేను అన్నట్టుగా ఢిల్లీ అయితే బావుంటుందేమో, ఢిల్లీకి వెళ్తే అన్నీ ఉంటాయి కదా! అక్కడే ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, మనకున్నటువంటి అట్మాస్ఫియర్ అక్కడ అలాగే ఉంటుంది. అండ్ గల్లీలో ఒక 10, 15, 20 అంతా అదంతా కూడా అలాగే అమీర్పేటలో ఎలా అయితే కనిపిస్తుంటాయో అక్కడ అన్నీ అలాగే కనిపిస్తుంటాయి కాబట్టి మోటివేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి వై హైదరాబాద్, వై విష్ణు ఐఏఎస్ అకాడమీ అంటే ఏం చెప్తారు వాళ్ళకి? దానికన్నా ముందు మేడం, ఆ. మీరు అన్నది నిజమే. అశోక్ నగర్ రాగానే అన్ని అకాడమీస్ కనబడుతుంది. మీరు ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక పేపర్, ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక పాంప్లెట్, ఏదో ఒక పేపర్ మనకు కనబడుతూనే ఉంటుంది. అవును. ఆ పేపర్ తీస్తే ఆ పేపర్లో ఐఏఎస్ అనే పదం ఉంటుంది. మ్. సో అశోక్ నగర్కి ఏరియాకి వస్తే ఏంటనంటే ఒక మోటివేషన్ అయితే వస్తుంది. అందులో ఆ లూప్లో ఉండిపోతాం మనం. ఆ లూప్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే డీవియేట్ అవ్వం, మీరు చెప్పినట్టు. 2, ఆ ఎన్విరాన్మెంట్, బుక్ స్టాల్స్ కానివ్వండి, అకాడమీస్ కానివ్వండి, ఆ ఎన్విరాన్మెంట్ అవసరం. ఒక టీ స్టాల్కి వెళ్ళామనుకోండి ఒక ఆస్పిరెంట్ ఉంటాడు, ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళామనుకోండి ఒక ఆస్పిరెంట్ ఉంటాడు, ఓ బేకరీకి వెళ్ళామనుకోండి ఒక ఆస్పిరెంట్ ఉంటాడు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళే ఉంటారు కాబట్టి మనం అదే ఫీల్డ్లో ఉంటాం. సో అందుకే అశోక్ నగర్ రావాలి. 2, హైదరాబాద్ ఎందుకు బెస్ట్ అని అంటే మంచి వాతావరణం, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఢిల్లీతో పోలిస్తే ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారంగా ఒక మనిషి ఢిల్లీలో 3 నెలలు కన్సిస్టెంట్గా ఉంటే ఏదో ఒక జబ్బు వస్తుందని చెప్పేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ ఇచ్చింది. సో వెళ్ళి అక్కడికి ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. 1, 2, మొన్న మీరు చూసినట్లయితే వరదలు వచ్చేసి పాపము ఏదో అకాడమీలో మునిగిపోయి 3 పిల్లలు కూడా చనిపోయారు. చాలా కంజెషన్. వితిన్ ద స్క్వేర్ కిలోమీటర్, 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 5 లక్షల పిల్లలు ఉంటారు. 5 లక్షలు. అదే హైదరాబాద్ అశోక్ నగర్లో అది హబ్ అయినప్పటికీ కూడా వితిన్ 1 స్క్వేర్ కిలోమీటర్లో 30,000 to 40,000 మాత్రమే ఉంటారు. జనం తక్కువ. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ముందుగా చెప్పినట్టుగా నేను ఒక 8,000లో చాలా అద్భుతమైనటువంటి అకామిడేషన్, ఫుడ్ దొరుకుతుంది. అక్కడ 25,000 పెట్టినా కూడా అకామిడేషన్ దొరకదు, ఫుడ్ దొరకదు. ఇక్కడ మనకి రైస్ దొరుకుతుంది, అక్కడ చపాతీలు దొరుకుతాయి. సో ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ క్లాసెస్, అది కూడా ఇప్పుడు అర్థం కాలేదనుకోండి మన తెలుగు పిల్లలకి, మేము పక్కన కూర్చోబెట్టుకొని తెలుగులో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఎప్పుడే మాతృభాషే. ఎంత ఇంగ్లీష్లో మన క్లాసెస్ చెప్పినా కూడా క్లాస్ అయిపోయిన తర్వాత సార్ ఇది ఒక్కసారి తెలుగులో చెప్తారా అంటే నేను అలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, నేనైనా సరే తెలుగులో చెప్తాను మా పిల్లలకి, అంటే అది అర్థమయ్యేలాగా. ఆ ఒక పర్సనల్ టచ్ అనేది ఢిల్లీలో ఉండదు. ఆ పర్సనల్ టచ్ చాలా ఇంపార్టెంట్. దట్ వీ ప్రొవైడ్ ఎట్ హైదరాబాద్, మెయిన్లీ ఎట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీ తరఫున విష్ణువర్ధన్ గారు ఈసారి యూపీఎస్సీ 2025కి అటెండ్ అవుతున్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఏం చెప్తారు, ఎలా చెప్తారు వాళ్ళకి? ఈరోజు May 1 అని లెక్కేసుకుంటే మేడం, May 25 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఇంకో 24 days మీరు ఏం చేయాలి అని అంటే ఇంతకుముందు వరకు మీరు ఏమైతే ప్రిపేర్ అయ్యారో దానికి క్విక్ రివిజన్ చేసుకోవాలి, ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి. అలా చేసి సీసాట్ మీద కొంచెం ఫోకస్ చేసి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కూడా 3 months ఆఫ్ టైం ఉంటుంది, కానీ ఈసారి ఓన్లీ 75 days టైం మాత్రమే ఉంది. సో తక్కువ టైం ఉంది కాబట్టి క్విక్ రివిజన్ ఆఫ్ మెయిన్స్ విత్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఆఫ్ మెయిన్స్ చేయాలి 75 daysలో. దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మంచి మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రిపరేషన్లో చేస్తే మాత్రం మీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బిగినర్స్ అయితే 2026 ప్లాన్ చేసే వాళ్ళైతే ఇప్పటి నుండి మే 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. జనవరి 1 నుంచి నెక్స్ట్ ప్రిలిమ్స్ వరకు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఈ మధ్యకాలంలో మే 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ కంప్లీట్ చేస్తూ రోజు టెస్టులు రాస్తే మాత్రం ఖచ్చితంగా 2026 అయితే పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీకి సంబంధించి చూసుకుంటే వీళ్ళు మా ప్రోడక్ట్ మా దగ్గర నుంచి వచ్చారు, సివిల్స్కి సెలెక్ట్ అయ్యారు, ఇంత ర్యాంక్ వచ్చింది అనుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ 5 ఏళ్లలో? 5 ఏళ్లలో నేను నా మొదటి సంవత్సరం చెప్తాను మేడం. ఒక్కొక్కరి పేరు చెప్తాను, గూగుల్ చేయండి మీరు కూడా. యూట్యూబ్లో చూస్తే కూడా వాళ్ళు సొంతంగా టెస్టిమోనియల్స్ కూడా మీకు కనబడతాయి. నా మొదటి సంవత్సరం సంకీర్త్, ఇప్పుడు తెలంగాణ గవర్నర్కి హీఈస్ ఎ చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్, అంటే ఐపీఎస్, రాజ్భవన్లో ఉంటాడు. గవర్నర్ గారు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఇట్ షుడ్ బి గ్రీన్ సిగ్నల్ షుడ్ బి గివెన్ బై హిమ్. నెక్స్ట్ టు గవర్నర్ అనమాట, ఆ పొజిషన్లో ఉన్నారు సిరిశెట్టి సంకీర్త్. నెక్స్ట్ మృగేందర్ లాల్, మొదట ఐపీఎస్ వచ్చింది, తర్వాత మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఐఏఎస్ వచ్చింది. చాలా హంబుల్ పర్సన్ ఈయన. మా అకాడమీ నుంచి మా ఫస్ట్ ర్యాంక్స్ అనమాట. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వచ్చిన ర్యాంక్స్ ఇవి. తర్వాత అన్నిటికన్నా చెప్పుకోదలసిన విషయం ఏంటంటే ఉమాహారతి, ఆల్ ఇండియా ర్యాంక్ 3, వికారాబాద్ ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్. తను మా యొక్క అకాడమీ. నిధిపై 110 ర్యాంక్ వచ్చింది, హయ్యెస్ట్ మార్క్స్ 325 మార్క్స్ ఇన్ ఆంథ్రపాలజీ ఆప్షన్లో వచ్చింది. ఆమె మా స్టూడెంట్. ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ప్రత్యూష్ ఐపీఎస్ 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. మా యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతుంది, అంటే ఎవిడెన్స్ కోసం. ప్రత్యూష్ అనే అబ్బాయి, సూర్యతేజ్ అనే అబ్బాయి, రీసెంట్గా వచ్చినటువంటి సాయి శివాని మా ఫ్రీ రిసోర్సెస్ వాడేది. మా స్టూడెంట్ కాదు, కానీ మేము ఫ్రీగా ఇస్తామన్నమాట. కొందరికి అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి కొన్ని ఫ్రీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాము. తనే చెప్పింది 11th ర్యాంకర్ తను ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసుకుంది. సో అలా ఇప్పటివరకు 102 ర్యాంక్స్ వచ్చాయి మేడం. 5 ఏళ్లలో సెంచరీ కంప్లీట్ చేసేసారు. సో ఈసారి టార్గెట్ ఎన్ని పెట్టుకున్నారు మీరు? ఈసారి 40 ర్యాంక్స్ పెట్టుకున్నాం మేడం. విష్ణు 40 ర్యాంక్స్, అందులో 20 ర్యాంక్స్ ఖచ్చితంగా క్లాస్ రూమ్ పిల్లలై ఉండాలి 50%, ఇంకో 50% ఇంటర్వ్యూ గైడెన్స్ అయి ఉండాలి. సో మినిమం టు మినిమం 40, అందులో 50% క్లాస్ రూమ్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు 40 అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి నాట్ ఓన్లీ ఆస్పిరెంట్స్ వాళ్ళే కాదు, మీరు కూడా అంత కష్టపడాలి, అంత డెడికేషన్, అంత ఫోకస్ అనేది మీరు కూడా పెట్టాలి కదా. ఇప్పుడు మేడం, ఇప్పుడు నేను ఈ స్టూడియో నుండి బయటకు వెళ్ళగానే నాకు 2:30కి ఒక క్లాస్ ఉంది. 2:30 to 4, 6 to 8 మేము కూడా చాలా కష్టపడతాం మేడం. నిలబడి చాలా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నేను రెడీమేడ్ నోట్స్ ఇస్తాను అనమాట, ప్రింట్అవుట్స్ ఇస్తాను. 2 గంటల క్లాస్ నిలబడే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పేసి. ప్రతి స్టూడెంట్ కళ్ళల్లో చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా లేదా అని కళ్ళు చూసి నేనైతే అనలైజ్ చేస్తాను. అలా ప్రతిరోజు అటెంటివ్ ఉంటాము. మాకు ప్రతిరోజు ఒక జడ్జిమెంటే, ఎవ్రీడే ఈజ్ ఎ జడ్జిమెంటే. ఒకరోజు వాళ్ళ క్లాస్ బాగాలేదనుకోండి, పిల్లలు రెస్పాండ్ అయిపోతారు. మాకు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని ఉండదు. సో ఎవ్రీడే వి పుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఉండేటువంటి ఫ్యాకల్టీ కూడా అలాగే ఉండాలి, మీతో పాటుగా డెడికేషన్ టీమ్ అనేది కూడా కనిపించాలి కదా. అవును, మాకు అందుకే మేడం పాలిటీకి అనుభవ్ సారాన్ సార్ అని ఢిల్లీ నుంచి ఉన్నారు, బసవరాజ్ సార్ అని చెప్పేసి మాకు జియోగ్రఫీకి బెంగళూరు అండ్ ఢిల్లీ నుంచి ఉన్నారు, అండ్ హిస్టరీకి వచ్చేసి వీ హ్యావ్ ఉదయ్ సింహారెడ్డి సార్ అండ్ రోహిత్ సార్ ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఎకానమీ చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ సార్, రిటైర్డ్ ఐపీఎస్. హీఈస్ లీగల్ అడ్వైజర్ అండ్ అడ్వైజర్ టు అవర్ అకాడమీ. ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాసెస్ కూడా చెప్తారు. ఈజ్ పార్ట్ ఆఫ్ ద అకాడమీ, ఈజ్ అవర్ గాడ్ ఫాదర్ టైప్. సో బెస్ట్ విషెస్ టు విష్ణు గారు. ఈసారి 40కి 40 మీరు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వండి. అండ్ మీతో పాటుగా మీ ఫ్యాకల్టీ, మీ ఆస్పిరెంట్స్ కూడా బెస్ట్ విషెస్ టు యూ అండి. ఈసారి మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2025 తర్వాత మళ్ళీ ఒక సెలబ్రేషన్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు